అర్జున్ బాబు, ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి. బావా, కావేరి ఎందుకు ఇలా చేసిందని ఆలోచిస్తున్నావా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను బావా, నేను నీ జీవితంలోకి రావాలనుకోవటం లేదు. నిన్ను కావేరిని కలపాలని అనుకున్నాను, కానీ కావేరి నన్ను అపార్థం చేసుకుంటుంది. యమజ, అసలు ఏం జరిగింది? కావేరి మన ఇంటికి ఎందుకు వచ్చింది? అమ్మని ఎందుకు కొట్టింది? బావా, నువ్వు డివోర్స్ పేపర్స్ పంపించావన్న కోపంతో కావేరి మన ఇంటికొచ్చింది. వస్తూనే అల్లని నానా మాటలనింది. తన ఆవేశం చూసి నేను కాసేపు ఆగమన్నాను, కానీ తను వినకుండా నన్ను తిట్టింది. తరువాత ఇది బావా జరిగింది. కావేరి నన్ను కొట్టబోవడం చూసి అత్తయ్య నాకు అడ్డుపడింది. నాకు తగలాల్సిన దెబ్బ అత్తయ్యకి తగిలింది. అది నా తప్పే. నా వల్లే అత్తయ్యకి అంత అవమానం జరిగింది. కావేరి ఇంత మూర్ఖంగా తయారైందేంటి? నేను తన కోసం ఎంతో కష్టపడి అమ్మను ఒప్పించాను. తనొచ్చి ఇలా రచ్చ చేయకపోయి ఉంటే ఈ పాటికి నేనే వెళ్ళి కావేరిని తీసుకొచ్చుండేవాణ్ణి. అమ్మను కొట్టి తన గొయ్యి తనే తవ్వుకుంది. తను తవ్వుకోలేదు బావా, నేను అలా కలిసి తవ్వాం. ఇక తనని అందులో వేసి కప్పేయడమే మిగిలింది. ఇలాంటివి జరుగుతాయనే నేను దేశం వదిలి వెళ్ళిపోదామనుకున్నాను, కానీ నా బ్యాడ్ లక్ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. నా వల్లే అత్తయ్య. యమజ, బాధపడకు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. ఊరుకో. ఎస్, ఇదే బావా నాకు కావాల్సింది. ఇంతవరకు ఏ పరిస్థితుల్లోనూ నన్ను ముట్టుకొని నువ్వు మొదటిసారి టచ్ చేశావు. మెల్లగా నా గ్రిప్లోకి వస్తావు. నేను తనకి త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నాను. బాబు, ఎలా బ్రతకాలో నేర్పించావు. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని, మంచిని రక్షించే శక్తిని ఇచ్చావు. ఆ యమజ ఆస్తి కోసం అందరి జీవితాలని నాశనం చేస్తుంది. ఆ యమజని మా జీవితాల్లోంచి తరిమేయాలి. రేపటి నుంచి కొత్త కావేరీగా ఇంట్లో అడుగు పెడతాను. యమజ నాటకాన్ని బయట పెడతాను. అర్జున్ బాబుకు దగ్గరై నా జీవితాన్ని చక్కబెట్టుకుంటాను. బాబు, నువ్వున్నావన్న నమ్మకం, నువ్విచ్చిన ధైర్యం అన్నీ కలగలిపి పోరాడతాను. ఆ యమజపై గెలుస్తాను.
అత్తయ్య అత్తయ్య గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. అర్జున్ కూడా కాఫీ ఇచ్చావా? ఇచ్చాను అత్తయ్య. అత్తయ్య మీకొక విషయం చెప్పాలి. చెప్పు యమజ. ఇంట్లో జరుగుతున్న వాటిని చూస్తుంటే నాకేదైనా పూజ జరిపిస్తే బెటర్ అనిపిస్తుంది. అవును భువనమ్మా, ఒక మంచి సిద్ధాంతిని పిలిపిస్తే బెటర్. ఆయనైతే ఏదో ఒక పూజ చేయిస్తారు. ఈ సమస్యల నుండి బయటపడచ్చు. క్షమించు భువనమ్మా, మీ ఇంటి విషయాల్లో కలగజేసుకుంటున్నందుకు. కానీ మీరందరూ బాగుండాలనేదే నా కోరిక. సిద్ధాంతిని పిలిపించి పూజలవి చేయిస్తే ఈ బాధలవి పోయి మీరు సంతోషంగా ఉంటారు. నాకు కావాల్సిందదే. వద్దులే అలా. ఇప్పుడవన్నీ ఎక్కడ చేయిస్తాం? అలా అనకండి భువనమ్మా. ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. మీ ముఖంలో నవ్వే మాయమైపోయింది. మీరు సంతోషంగా ఉండాలనే నా కోరిక.